హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటి వరకు జరిగిన టికెట్ ఫినాలే కంటెండర్షిప్ టాస్క్లో రోహిణి టాస్కులు గెలిచి కంటెండర్లు అవ్వగా విష్ణుప్రియ నబిల్ టాస్కుల నుండి తప్పుకుంటారు. ఇంకా ఈ రోజు జరగబోయే టాస్కులను నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి భూపాలం, వితిక షేరు విచ్చేశారు. వీరిలో వితిక షేరు కంటెస్టెంట్స్ తో ప్రవర్తించిన తీరు, సంచాలకుగా వ్యవహరించిన తీరు అందరికీ నచ్చుతుంది. పునర్నవి మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లుగా అనిపిస్తుంది. జారుతూ గెలువు అని పిలువబడే ఈ టాస్క్ ని ఆడేందుకు నిఖిల్, పృథ్వీ, గౌతమ్, ప్రేరణ ఎంపిక అవుతారు. ఈ టాస్క్ లో పృథ్వీ ఒక చిన్న పొరపాటు వల్ల ఓడిపోగా నిఖిల్ గెలుస్తాడు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే స్లోప్ మీద ఉన్న బిళ్ళలను ఆయిల్ మీదగా వెళ్తూ తాడు పట్టుకొని పైకి ఎక్కి తీసుకొని రావాలి. అనంతరం తీసుకొని వచ్చిన బిళ్ళలను తమ నెట్స్ లో ఒక లైన్ దగ్గర నిల్చుకొని గురి చూసి వేయాలి. ఈ టాస్క్ లో నలుగురు చాలా అద్భుతంగా ఆడతారు. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీలు అయితే అల్లాడిస్తారు. అయితే పైకి ఎక్కుతున్న క్రమంలో నిఖిల్ జారి క్రింద పడబోగా అతని బొటనవేలు తీవ్రమైన గాయం తగిలి రక్తం కారబోతుంది. అయినప్పటికీ పట్టించుకోకుండా టాస్క్ ఆడతాడు నిఖిల్. ఇలా ఆయన వరుసగా 9 బిళ్ళలను తన నెట్లో వేయగా పృథ్వీ 10 బిళ్ళలను వేస్తాడు. గౌతమ్, ప్రేరణ అయితే చెరో 5 బిళ్ళలను నెట్లో వేస్తారు. వాస్తవానికి ఇక్కడ పృథ్వీ గెలవగా రూల్స్ పూర్తిగా పాటించలేకపోవడం వల్ల సంచాలక్స్ నిఖిల్ని విన్నర్గా ప్రకటిస్తారు. ప్రతి కంటెస్టెంట్స్ ఆయిల్ మీదుగా నడుస్తూ స్లోప్ మీద ఎక్కాలి. కానీ పృథ్వీ ఒకసారి ఆయిల్ మీదుగా కాకుండా నుండి వెళ్తాడు. కాబట్టి రూల్స్ పూర్తిగా పృథ్వీ పాటించలేకపోవడంతో నిఖిల్ని విన్నర్గా ప్రకటిస్తారు. నిఖిల్కి దెబ్బ బాగా గట్టిగా తగలడంతో కాస్త తగ్గాడు, కానీ లేకపోతే భారీ మార్జిన్ తో గెలిచేవాడు అని లైవ్ లో ఈ టాస్క్ ను చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. Please subscribe our YouTube channel.